అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుదాం. న్యాయ సింహాసనాసీనుడైనటువంటి రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొచ్చును. నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడినైతి ననుకొనదగిన వాడెవడు. చాలా ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. ఈ వాక్య సందేశాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ ఈ యొక్క సామెతల గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే సొలొమోను భక్తుడు రచించాడనమాట. ఏమంటున్నాడు అంటే, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొచ్చును. న్యాయ సింహాసనాసీనుడైనటువంటి రాజు తన కన్నులతో ఏం చేస్తామన్నాడంట? చెడుతనం అంతా కూడా ఆయన ఏం చేసేవాడు? చెదరగొట్టేవాడు అయి ఉన్నాడు అనమాట. మనలో ఉన్నటువంటి చెడుతనము, మనం ఎవ్వరమైనా సరే పరిశుద్ధమైనటువంటి వారము కాదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం. నేను నీతిమంతురాలని నేను చెప్పను, నేను నీతిమంతుణ్ణి అని ఎవరూ చెప్పలేరు. కానీ ఆయన అంటున్నాడు, ఎవ్వరు నీతిమంతులు లేరు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే నీతిమంతుడైనటువంటి దేవుడు, ఆయన ఒక్కడే యథార్థవంతుడైనటువంటి దేవుడిగా ఉండి అంటున్నాడు, ఒక మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి చెడుతనాన్నంతటిని కూడా తన కన్నులతో ఆ చెడుతనం అంతా కూడా ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? చెదరగొడుతూ ఉన్నాడంట తన కన్నులతో. ఆయన యొక్క కన్నులు ఎలా ఉంటాయో ఒకసారి పరిశుద్ధ గ్రంథాల్లోకి వెళ్ళి మనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. చూసారా? చాలు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాల వలె ఉన్నాయంట. అగ్ని జ్వాల. ఒక అగ్ని దగ్గరకు ఒక మనిషి వెళ్ళగలుగుతాడా అంటే వెళ్ళలేరు అనమాట. కానీ దేవుని యొక్క కన్నులు, ఆయన యొక్క నేత్రాలు, ఆయన యొక్క తల, ఆయన ముఖవర్చస్సు అన్నీ కూడా చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంటాయి అన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఆయన గురించి, ఆయన వర్ణన గురించి రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ యొక్క వాక్య సందేశాన్ని మనం గమనించినట్లయితే, ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట? అగ్నిజ్వాల వలె తన కన్నులతో తన చెడుతనం అంతయు కూడా ఆయన చెదరగొచ్చును. మనలో ఎలాంటి పాపం ఉన్నదో, మనలో ఎలాంటి దోషం ఉన్నదో, మనం ఎలాంటి కల్మషముతో ఉన్నామో, మనం ఎలాంటి అసమాధానముతో ఉన్నామో, మనం ఎలాంటి అయిష్టతో ఉన్నామో, మన మనసు ఒకవేళ చెడిపోయినట్లుగా, మన యొక్క మనసు ఒకవేళ కృంగిపోయినట్లుగా, మన మనసు ఒకవేళ బాధాకరంగా, ఒకవేళ ఏ విధమైనటువంటి పాపముతో దానంతటిని కూడా ఆయన ఏం చేసేవాడంట? అగ్ని జ్వాల వంటి నేత్రములతో ఆయన మనల్ని ఏం చేసేవంట? చెడుతనాన్నంతటిని కూడా ఆయన తొలగించి చెదరగొట్టేటువంటి దేవుడై ఉన్నాడు అనమాట. కానీ మన హృదయానికి పట్టినటువంటి కల్మషం, మన హృదయానికి అంటినటువంటి చెడు, మన మనసుకు అంటినటువంటి చెడు, మన హృదయంలో ఉన్నటువంటి పాపము, ఆ డాగు, ఆ కల్మషము, ఆ రోత ఏదైతే ఉన్నదో అది పోవాలంటే ఏంటి? ఒక్క దేవుని యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే దేవుని యొక్క అగ్నిజ్వాల నేత్రాల వంటి కన్నులతో మనల్ని ఏం చేసేవాడంట? చెదరగొడతా అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక మనిషి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ క్రియను దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తూ ఉంటాడు అనమాట. ఏది లేకుండా, దేవుని యొక్క ప్రమేయం లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క ఆధిక్యత లేకుండా, దేవుని వైపు మనం తిరగకుండా, దేవా నన్ను స్వస్థపరచు, ఏదో మానవ ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నప్పుడు మన హృదయానికి పట్టినటువంటి కల్మషం ఈ లోకంలో ఎవరు కూడా వదిలించేవారు లేరండి. ప్రతి వస్తువును బాగు చేయడానికి, ప్రతి వస్తువును కూడా, చెడిపోయినటువంటి వస్తువును బాగు చేయడానికి ఈరోజు ఎంతోమంది, ఎన్నో రకాలైనటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు. కానీ మనిషికి పట్టినటువంటి రోత, మనిషికి పట్టినటువంటి కల్మషము, మన హృదయానికి పట్టినటువంటి డాగు, మత్స, ఇవన్నీ ఒక వ్యక్తి దగ్గరకు వెళితే ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాడు? పాపాత్ముడే.
ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాడు, ఏదో ఒక పాపంలో ఉంటాడు. కానీ ఒక మనిషికి పట్టినటువంటి కల్మషము, ఒక మనిషికి పట్టినటువంటి ఆ యొక్క చెడు, ఆ మనిషికి పట్టినటువంటి ఏదైతే ఉన్నదో అవన్నీ తొలగించాలంటే ప్రతి మనిషి కూడా, సర్వ శరీరం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని యొద్దకు మాత్రం వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే, మనలో ఉన్న చెడుతనం అంతా కూడా అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడై మనలో ఉన్న ప్రతి కల్మషాన్ని కూడా ఆయన ఏం చేసేవాడు? చెదరగొట్టేటువంటి దేవుడై ఉన్నాడు అన్నమాట.